రైట్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కేంద్రంగా ఏపీలో రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తున్నాయి. సో ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు ఈ ఉప ఎన్నికను మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తుమ్మటి మాధవరావు గారు. నమస్కారం మాధవరావు గారు. ఎస్, అలాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే టీడీపీ సీనియర్ నాయకులు కూడా భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి రామ్గోపాల్ రెడ్డి గారు. రైట్, ముందుగా కృష్ణాంజనేయులు గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఒక చిన్న ఉప ఎన్నిక ఎందుకు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇంత అగ్గిని రాజేస్తోంది? అసలు ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి ఈ రెండు పార్టీలు కూడా? దీనికి వెనక పెద్ద కారణం ఏమై ఉండొచ్చు? దానివల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదని విశ్లేషకులు చెప్తున్నారు. మా అంటే ఇంకో 9 నెలల కాలం ఉంటుంది. దీంట్లో ఈ 9 నెలల కాలంలో వాళ్ళు చేసేది కూడా పెద్దగా ఏముండదు. మళ్ళీ ఎన్నికలు షరా మామూలే. సో ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి? రోజా గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. పులివెందల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేటువంటి అంశము తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు తీసుకున్నారు. ఈ రెండు పార్టీలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయాల మీద ప్రభావం చూపించేదానికి అవకాశం లేదు. అదేవిధంగా కడప జిల్లా రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు. కానీ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు అని అంటే, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పక్క ప్రణాళిక ఏమిటి అని అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పులివెందల జెడ్పీటీసీ జగన్మోహన్ రెడ్డి పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక, ఒంటిమిట్టగా సంబంధించినటువంటి వ్యవహారము రాజంపేటకు సంబంధించిన. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జెడ్పీటీసీని అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ద్వారాగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇక్కడ పులివెందల్లో కూడా ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇక రాజకీయంగా ఏమీ లేదు, ఇంకా వైసీపీ ప్రభావమే ఉండదు అని ఒక సంకేతం ప్రజల్లోకి పంపాలి అనేటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కేవలం ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడినంత మాత్రాన వైసీపీ పని అయిపోయింది అని అనుకోవటానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైసీపీ కుప్పం నియోజకవర్గం మీద ఇదే తరహాలో కాన్సన్ట్రేషన్ చేసింది. కుప్పం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, కుప్పం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేశారు. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహిస్తే ఒక 3 కౌన్సిలర్లు తప్ప మిగతా తెలుగుదేశం పార్టీ మిగతా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అప్పటి వరకు ఇంకేం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు, కుప్పంలో ఓడిస్తాం ఇక్కడ చంద్రబాబు నాయుడిని, మంగళగిరిలో లోకేష్ ని ఓడిస్తాం, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం, మా 151 నుంచి 175 వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో ఓదరగొట్టారు. మరి తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి ఏమైంది? మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి గెలిచిన వీళ్ళు కుప్పంలో ఓడిపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 151 నుంచి 175 పోవాలన్నాడు, 11కు మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఇదే తరహాలో ఇప్పుడు ఈ జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన వైసీపీ పని అయిపోయిందని అనుకోవటానికి వీల్లేనటువంటి పని. ఒకటి ఏంటి అని అంటే, ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్ సరళి, నిన్న జరిగినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి వ్యవహారం, జరిగిన ఘర్షణలు, పోలీసు అదేవిధంగా అధికారులు లేక మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ అధికార దుర్వినియోగం ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చేసింది. మనం 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవటం లేదు, ఇది వీళ్ళు అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, అందుకని మేము ఓడిపోతున్నాం అక్కడ, ఇది ఎన్నికలే కావు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేపొద్దున గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారు? మేము అక్కడ ప్రజాస్వామ్యతంగా 3 దశాబ్దాల తర్వాత ఎన్నికలు నిర్వహించాం, ఇప్పుడు ప్రజలందరూ కూడా మాకే మద్దతు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు, వైసీపీని వ్యతిరేకించారు అని వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక మాయని మచ్చలాగా పులివెంతల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కనీసం ఏజెంట్లు కూడా కూర్చోలేనటువంటి పరిస్థితిని కల్పించడమో, దాడులు చేయటమో, మహిళల్ని మిగతా వాళ్ళని ఓటింగ్ రాకుండా చేయటం, ఓటింగ్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా
ఉప్పులు తీసుకొని వీళ్ళే ఓట్లు వేసుకోవటం, ఇవన్నీ కూడా 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైతే అప్రజాస్వామిక చర్యల ద్వారాగా అప్పుడు నామినేషన్లు కూడా వేయనీయకుండా గెలిచి మేము 86% గెలిచామని వాళ్ళు చెప్పుకున్నారో, ఇప్పుడు 24 వచ్చారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అదే తరహాలో 13 నెలల్లో జరిగినటువంటి అనేక మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు, అదేవిధంగా ఎంపీపీలకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఇప్పుడు 2 జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక, ఇవన్నీ కూడా అప్రజాస్వామిక చర్యలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు అయితే చేసిందో, ఇప్పుడు ఈ 2 జెడ్పీటీసీలతో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 నెలల్లో తెలుగుదేశం పార్టీ అంతకన్నా ఘోరమైనటువంటి చర్యలకి పాల్పడింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డాడో, ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా అదే తరహా చర్యలు. అంటే అధికారం ఉంటే ఎవరైనా ఒక్కటే అనే తరహాలో ఈ రోజున రాజకీయ పార్టీలు 2 ఉన్నాయి. వీళ్ళిద్దరి యొక్క రాజకీయం కోసం రాష్ట్ర ప్రజలందరినీ కూడా అటెన్షన్, ఇదేదో ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశము ఈ రాష్ట్ర రాజకీయాలను మారుస్తా, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మారుస్తా, లేదంటే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన దిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? ఏమీ కాదు. కానీ ఇలాంటి రాజకీయాల ద్వారాగా, ఈ అంశాల ద్వారాగా అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కొంత డైవర్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు, లేక ప్రభుత్వం మీద ఉండేటువంటి కొంత వ్యతిరేకతలు, ఇవన్నీ అంశాల మీద చర్చ జరగకుండా ఉండటం కోసం చేసినటువంటి ప్రక్రియగా మాత్రమే కనపడుతుంది తప్ప ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యల్ని ఆ రోజున వైసీపీ చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించలేదు. అందుకనే ఈ విధమైనటువంటి 2024లో తీర్పిచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం చేసేటువంటి అప్రజాస్వామిక చర్యలను కూడా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదానికి అవకాశం లేనే లేదు అనేటువంటిది మాత్రం స్పష్టం. రైట్, ఓకే రామ్ గోపాల్ గారు.